ముళ్ళు అది రాలేదు నాకు గోలేదు ఇది మగధీరలో కత్తి ఒక పర్సన్ ఇక్కడ ఉండాలి, ఇంకో పర్సన్ కింద ఉండి రాయి అట్లా ఎగిరేసుకుంటే ఇక్కడికి వస్తుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సో ఉండడం మానేయాలి, ఎందుకంటే 1500 రాలేవు, మీకు 2 times మేము డెలివరీ చేస్తామని చెప్పి. కావద్దా అది లేకపోతే కష్టం. ఏంది ఏం బ్యాగ్? ఓకే ఓకే సీనునా. ఓకే బయట పోవద్దు, పైకి పదా పైకి రా దా. సో అన్నం ఆపాలి ఫస్ట్. నేను తెలియదు నాకు నాది నేను ఇంట్లో పెట్టుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సో ఉండడం మానేయాలి, ఎందుకంటే మాటకు ముందు సో మాటకు వెనకాల సో. ఎందుకో మరి సో అనేది నాకు అలవాటు అయిపోయింది బాగా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసారా మళ్ళీ సో వచ్చింది. తగ్గిద్దాం, మెల్లగా తగ్గిద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు ద పృథ్వీస్ మీ అండ్ న్యూ వ్లాగ్స్. ఈరోజు ఏంటంటే ప్రీవియస్ వీడియోలో నేను మెన్షన్ చేశాను కదా, రావాల్సిన 5 ట్రక్కులు ఇసుక అయితే వచ్చేసింది మాది అని చెప్పి. చూసారా కనిపిస్తుందా, అదే 5 trucks అయితే వచ్చేసింది. ఇంకా మేము ఆ రోజే వాళ్ళకి ఇటుకరాలు వాళ్ళకి ఫోన్ చేసాము, అండ్ అలాగే అక్కడికి వెళ్ళి చూసాము స్పేస్ ఉందా లేదా, మనకి ఈచర్ వస్తుందా లేదా అనేసి. స్పేస్ అయితే ఉంది కానీ బట్ టైట్గా, చాలా కష్టంగా వస్తుంది. మంచిగా తోలే డ్రైవర్ అయితే దాన్ని తీసుకొస్తారు లోపలికి, లేదంటే చిన్న బండి పంపించమని చెప్పి అడిగాము. వాళ్ళు అలాగే అన్న 1500 రాలేవు, మీకు 2 times మేము డెలివరీ చేస్తామని చెప్పారు. ఎప్పుడు చేసాం, ఒక సాటర్డేనే మేము ఫోన్ చేసాం, వస్తే సాటర్డే వస్తుంది, లేదంటే మీకు మండే ఖచ్చితంగా తీసుకొస్తామని చెప్పారు. ఒకసారి ఫోన్ చేయాలి, 10 ఆ టైంకి ఫోన్ చేస్తే వాళ్ళు రిప్లై ఇస్తామని చెప్పారు. చూద్దాం. ఈలోగా 2 ప్లాన్స్ చేసాం నేను నాన్న. సో ప్రీవియస్గా ఫస్ట్ ప్లాన్ ఏంటంటే, ఇక్కడ చూడండి, అక్కడ ఉంది కదా ఈ ప్లేస్లో రాళ్ళు పెట్టించుకుందామని. కింద గోడ ఉంది కదా మనకి, ఆ గోడ దగ్గర రాళ్ళు పెట్టుకుందాం అనుకున్నాము. నెక్స్ట్ నేనేం చెప్పానంటే, అట్లయినా కూడా ఇబ్బంది కదా, ఒక పర్సన్ ఇక్కడ ఉండాలి, ఇంకో పర్సన్ కింద ఉండి రాయి అట్లా ఎగిరేసుకుంటే ఇక్కడికి వస్తుంది అనమాట రాయి. అట్లా నేనేం చెప్పానంటే, దాని బదులు బండి డైరెక్ట్గా అక్కడికి తీసుకుందాం. ఆ కింద కొన్ని రాళ్ళు ఉన్నాయి కదా, ఆ రాళ్ళు ఎత్తేసి ఇట్లా పైన వేసుకునేసి బండి డైరెక్ట్గా అక్కడ పెట్టుకున్నామంటే, చూపిస్తాను ఇంకా మీకు క్లియర్గా. అప్పుడేం చేయాలంటే, బండి అక్కడ పెట్టుకుంటాం కదా, ఇక్కడ చెట్టు ఉంది చూసారా, ఆ చెట్టు దగ్గర కొద్దిగా